సత్యవేడు రైతు సలహా కమిటీ అధ్యక్షులు కురపాటి శ్యామ్ రెడ్డి మనతో ఉన్నారు. అతను ప్రాథమికంగానే రైతు. సో అతనితో ఈ పార్టీ యొక్క పరిస్థితి, ఇక్కడ ఎలక్షన్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పు శ్యామ్, ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి నేరుగా చేరటం వల్ల గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏ అభ్యర్థి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు అనేది ముద్రించిపోయినది. కాబట్టి ఎటువంటి డోకా లేకుండా విజయాన్ని చేరువలో ఉన్నాం. మీరు రైతు సలహాదారు అధ్యక్షులు కదా, యాక్చువల్లీ మీరు ఒక రైతు సంబంధించిన వాళ్ళు. కానీ చాలామంది రైతులు నిరుత్సాహపడ్డారు. మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ జరుగుతుందనేసి. బట్ దానివల్ల చాలామంది నిరాశకు గురై కొంత ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతారు? ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి గమనించాలి కదా, మనము వాస్తవానికి మొదలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు చాలా నిరుత్సాహం ఉంది, మనం చూసినాము. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ చంద్రబాబు నాయుడు అతను కూడా రైతులకి ఇచ్చేయలేదు. బట్ జగన్మోహన్ రైతు భరోసా అనేది కొంచెం పెంచి చేస్తానని చెప్పడం చాలా రైతుల్లో కొంచెం ఓకే బెటర్ అనేది ఒక మళ్ళీ సర్దుకుపోవడం వచ్చింది. కానీ రైతులకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని యొక్క పరిస్థితులు బట్టి, వాతావరణం బట్టి రైతులు ఖచ్చితంగా ఏదో ఒక ఇది చేస్తారని. చాలా మంది రైతులు అంత ఉత్సాహంగా లేరు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలు కొంతమందికి చేరుతున్నాయి, రైతులకు కావాల్సినటువంటి పథకాలు కానీ అంత స్థాయిలో చేరడం లేదనేసి చాలా మంది చెప్తున్నారు. మీరు యాక్చువల్లీ ఒక రైతు అధ్యక్షులుగా ఎలా దీన్ని మీరు? అది వాస్తవం అండి. మేము కూడా రైతు కమిటీ ద్వారా చేయడం, జగన్మోహన్ రెడ్డి సలహా కమిటీ అని వేయటం చాలా గొప్ప ఉద్దేశము. కానీ ఇదే మొదటి అడుగు కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా ఎక్కువ తీసుకోలేకపో జరిగింది. కానీ నెక్స్ట్ టైం వస్తే ఈ కమిటీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయిందంటే రైతులు ప్రతి ఒక్క రైతుకి లబ్ధి చేకూరే, ఇది ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా లబ్ధి చేకూరుతుంది.